వీక్షకులకు శ్రోతలకు నమస్కారము. సంపూర్ణ కార్తీక మహాపురాణము 17వ రోజు పారాయణము పద్మపురాణాంతర్గత తృతీయాధ్యాయము. అంటే పద్మపురాణంలో చెప్పబడిన తృతీయాధ్యాయము. ఈ 17వ రోజు పారాయణలో సూత మహర్షి మళ్ళీ ఇలా చెబుతున్నారు. పూర్వాధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ శ్రీకృష్ణునికి నమస్కరించి, ఓ ప్రాణేశ్వర, తిథులలో ఏకాదశి, నెలలలో కార్తీకము మాత్రమే అంతటి ఇష్టమైనందుకు కారణాలేమిటో సెలవీయవలసినది అని కోరింది. దీనికి సమాధానంగా ఆ కృష్ణ భగవానుడు ఇలా చెబుతున్నాడు. ఓ సత్య, నీవు చక్కటి ప్రశ్ననే వేశావు. ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయం. గతంలో పృథు చక్రవర్తి నారదుడిని ఇదే ప్రశ్న వేశాడు. అప్పుడు నారదుడు చెప్పిన దానినే ఇప్పుడు నీకు చెబుతాను విను అని అన్నాడు కృష్ణ భగవానుడు. నారద ఉవాచ అంటే నారదుడు ఇలా చెబుతున్నాడు. పృథు చక్రవర్తితో నారదుడు ఇలా అంటున్నాడు. ఓ పృథు చక్రవర్తి, శంకుడు అనే రాక్షసుడు త్రిలోక కంటకుడయి సర్వదేవతలను హస్తగతం చేసుకొని వారిని స్వర్గం నుంచి తరిమివేశాడు. పారిపోయిన దేవతలు తమ భార్యా బంధువులతో సహా మేరు పర్వత గుహలలో తలదాచుకున్నారు. అయినా ఆ శంకుడికి తృప్తి కలగలేదు. పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయా? పదవి లేనప్పుడే పునః దానిని సాధించుకోవటం కోసం తమ బలాన్ని పెంచుకుంటారు. అందువలన వేదమంత్రాల వల్ల దేవతలు మళ్ళీ తిరిగి శక్తివంతులయ్యే అవకాశం ఉంది. కనుక ఆ వేదాలను కూడా తను కైవసం చేసుకోవాలి అని అనుకున్నాడు ఆ శంకుడు. విష్ణువు యోగ నిద్రాగతుడైన ఒకానొక వేళలో బ్రహ్మ నుండి వేదాలను ఆకర్షించాడు. అంటే విష్ణుడు యోగ నిద్రాగతుడు అంటే చాతుర్మాస్యం 4 నెలలు కూడా విష్ణు భగవానుడు యోగ నిద్రలో ఉంటాడు కదా. విష్ణుమూర్తి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఆ స్వామివారు యోగ నిద్రలో ఉంటారు కదా. ఆ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్యము అంటారు. అలా విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉండేటువంటి కాలంలో ఈ శంకుడు అనే రాక్షసుడు ఆ బ్రహ్మదేవుడి నుండి వేదాలను తస్కరించాడట. అంటే వేదాలను దొంగిలించాడట. కానీ యజ్ఞ మంత్ర బీజాలతో కూడిన వేదాలు ఆ శంకుని చేతి నుంచి తప్పించుకొని ఉదకాలలో తలదాచుకున్నాయి. ఉదకము అంటే నీరు. ఈ వేదాలు ఆ రాక్షసుడైనటువంటి శంకుడి నుంచి తప్పించుకొని ఈ వేదాలన్నీ కూడా నీళ్లలో దాక్కున్నాయంట. సముద్రపు నీటిలో అవన్నీ కూడా తలదాచుకున్నాయి. ఉదకము అంటే నీరు అని అర్థం. అది గుర్తించిన శంకుడు సాగరంలో ప్రవేశించి వెదికాడు. కానీ వాటిని పసిగట్టలేకపోయాడు. అంతలోనే బ్రహ్మ పూజా ద్రవ్యాల్ని సమకూర్చుకొని మేరు గుహాలయ వాసులైన దేవతలందరినీ వెంటబెట్టుకుని వైకుంఠం చేరాడు. సమస్త దేవతానీకము కలిసి వివిధమైన నృత్య, వాద్య, గీత, నామస్మరణాదులతో ధూప, దీప, సుగంధ ద్రవ్యాలతోనూ కోలాహలం చేస్తూ ఆ యోగ నిద్రాగతుడైన శ్రీహరిని మేల్కొలిపే ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు నిద్రలేచిన ఆ శ్రీహరి షోడశోపచారాలతో పూజించి శరణు కోరారు దేవతలు. శరణాగతులైన ఆ సురులను అంటే ఆ దేవతలందరినీ చూసి విష్ణు భగవానుడు ఇలా అన్నాడట. మీరు చేసిన సర్వోపచారాలకు నేను సంతోషించాను. మీ పట్ల వరదుడిని అవుతున్నాను అని ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తెల్లవారుజామున నేను మేలుకునే వరకు మీరు ఏ విధంగా అయితే నన్ను సేవించారో అదే విధంగా ధూప, దీప, సుగంధ ద్రవ్యాదులు, నృత్య, గీత, వాద్య, నామస్మరణాదులతో అంటే నృత్యముతో, గీతముతో, వాయిద్య పరికరములతో అంటే వీణ అలాంటివి
ఇంకా నామస్మరణలతో అంటే ఆ విష్ణు భగవాని యొక్క నామాలతో గోవింద ముకుంద మురారి అంటూ ఆ స్వామివారిని స్మరించటంతో, అలాగే ఈ షోడశోపచారాలతో కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాతఃవేళ నన్ను సేవించే మానవులు నాకు ప్రియులై నా సాన్నిధ్యాన్ని పొందగలరు అని స్వయంగా ఆ విష్ణు భగవానుడే దేవతలకు చెప్పాడట. అందుకనే ప్రతి కార్తీక శుద్ధ ఏకాదశి తెల్లవారుజామునే ఆ స్వామివారిని పూజించాలి అంటారు. ఇది స్వయంగా ఆ విష్ణు భగవానుడే దేవతలందరికీ చెప్పినటువంటి విషయం. అందుకే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తెల్లవారుజామునే మేలుకొని ఆ స్వామివారిని తమ శక్తి మేర తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆరాధించాలి. ఇక స్వామివారు ఇంకా ఈ విషయాలు చెబుతున్నారు. నేనిప్పుడే మీనావతారుడనై సముద్ర ప్రవేశము చేసి ఆ శంకుణ్ణి సంహరించి వేదాలను కాపాడతాను అని చెప్పాడు విష్ణు భగవానుడు. ఇక్కడ మీనావతారుడు అంటే స్వామివారు ఇక్కడ చేపలాగా, మీనము అంటే చేప, అలా మీనావతారుడిగా స్వామివారు సముద్రంలోకి వెళ్ళి ఆ శంకుడు అనేటువంటి రాక్షసుని సంహరించి వేదాలను కాపాడతాను అని ఆ దేవతలకు హామీ ఇచ్చాడట. ఇంకా ఇలా చెబుతున్నారు. ఇక నుంచి కార్తీక మాస ప్రాతఃవేళ మానవులచే చేయబడే నదీ స్నానం వారి యొక్క పుణ్యరాశిని తప్పనిసరిగా పెంచుతుంది. ఇంకా కార్తీక వ్రతమును ఆచరించిన వారందరూ నేను వైకుంఠమును పాలించినట్లుగా వారు కూడా పుణ్యలోకములను పొందగలరు. ముక్కోటి దేవతలారా, ఎవరి కార్తీక వ్రతాన్ని జన్మవ్రతంగా భావించి విద్యుక్త ధర్మంగా ఆదరిస్తారో వాళ్ళు మీ అందరి చేత కూడా పూజించతగినవారుగా తెలుసుకోండి. మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో మీరు నన్ను మేలుకొలిపిన ఈ ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైనది. అందువలన కార్తీక వ్రత ఏకాదశి వ్రతాలనే ఈ రెండింటిని ఆచరించడం కన్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దగ్గరి దారి లేదని మీరంతా తెలుసుకోండి. అలాగే తపోదాన యజ్ఞ తీర్థాదులన్నీ స్వర్గఫలాన్ని ఇయ్యగలవే గాని నా వైకుంఠ పదాన్ని ఇవ్వలేవు. అంటే తపము, దానము, యజ్ఞాలు, తీర్థాలు ఇవన్నీ కూడా మీకు స్వర్గాన్ని ఇవ్వగలవే కానీ ఎవరైతే ఇవన్నీ చేస్తారో వారికి స్వర్గాన్ని ఇవ్వగలవే కానీ నా వైకుంఠాన్ని వారు చేరలేరు. నా వైకుంఠాన్ని వారు చేరాలి అంటే ఖచ్చితంగా వారు సముద్ర స్నానమో నదీ స్నానమో చేసి ఏకాదశి రోజున విష్ణు ప్రీతికరంగా ఆ విష్ణు భగవానుని పూజించాలట. 3వ అధ్యాయము సమాప్తం. ఇక మనం 4వ అధ్యాయంలోకి వచ్చాము. భగవానుడైన శ్రీ మహావిష్ణువు దేవతలకు ఉపదేశించిన వాడై తక్షణమే మహా మత్స్య శాపకమై వింధ్యపర్వతమందలి కశ్యపముని దోసిలి జలాలలో చేరాడు. అంటే శ్రీ మహావిష్ణువు ఆ దేవతలందరికీ తాను మత్స్య రూపంలో మారి ఆ శంకుడనే రాక్షసుని సంహరిస్తాడని చెప్పారు కదా. అందువలన ఆ వెంటనే శ్రీ మహావిష్ణువు చిన్న మత్స్యముగా అంటే చిన్న చేపలాగా వింధ్య పర్వతంలో ఉన్న కశ్యప ముని వింధ్య పర్వతాలలో ఉండేవారు. ఆ కశ్యప ముని నదీ స్నానం చేసేటువంటి ఆ సమయంలో ఆ కశ్యపుముని దోసిలి జలాలలో చేరాడంట. కశ్యపుడు ఆ చేప పిల్లను తన కమండలములో ఉంచాడు. మరుక్షణమే ఆ మీనము పెరిగిపోవటం వలన దానిని ఒక నూతిలో ఉంచాడు. ఆ తరువాత రెప్పపాటు కాలంలోనే ఆ చేప పిల్ల ఆ నూతిని మించి ఎదిగిపోవటం వల్ల కశ్యపుడు దానిని తెచ్చి ఒక సరస్సులో ఉంచాడు. కాసేపటికి సరస్సును కూడా ఆ చేప అధిగమించటంతో అంటే ఆ సరస్సు కన్నా ఇంకా పెద్దగా అయిపోవటంతో దాన్ని తీసుకొచ్చి సముద్రంలో వదిలారట కశ్యపముని. ఆ మహాసముద్రంలో మత్స్యమూర్తి విపరీతంగా పెరిగి అంటే ఆ చేప చాలా పెద్దగా అయిపోయిందట. విపరీతంగా పెరిగి శంకుడిని వధించి అంటే ఆ శంకుడు అనే ఆ రాక్షసుని వధించి వాడిని తన చేతి శంఖంగా ధరించి ఆ శంకుణ్ణి వధించి ఆ శంకునే తన చేతికి శంఖంగా ధరించారంట. అందుకే స్వామివారు గమనించారా, శంకు చక్రాలు ధరించి ఉంటారు చూడండి.
శంకుడిని సంహరించి ఆ విష్ణు భగవానుడు తిరిగి బదరీవనానికి చేరి అక్కడ ఎప్పటివలే తన విష్ణు రూపాన్ని వహించి ఋషులను చూసి, ఓ మునులారా, వేదాలు ఉదకాలలో ప్రవేశించి రహస్యంగా దాక్కొని ఉన్నాయి. మీరు వెళ్ళి జలాంతర్గాములైన ఆ వేదాలను వెతికి తీసుకొని రండి. నేను దేవగణ సమాయుక్తుడనై ప్రయాగలో ఉంటాను అని చెప్పాడు. విష్ణు భగవానుని ఆజ్ఞను శిరసా వహించి ఋషులు సముద్రంలోకి వెళ్ళి యజ్ఞ బీజాలతో కూడి ఉన్న వేదాన్వేషణను ఆరంభించారు. ఓ పృథురాజా, ఆ వేదాలలో నుంచి ఆ ఋషులకు ఎవరికెంత లభ్యమైందో అది వారి శాఖ అయింది. అంటే ఆ వేదాలు నీటిలోకి ప్రవేశించాక వాటిలో ఉన్నటువంటి రకరకాల శాఖలు ఉంటాయి కదా, అవి ఏ మునికైతే అవి దొరికాయో అవన్నీ ఆ మునులకు సొంతమయ్యాయట. మనకు 4 వేదాలు ఉన్నాయి కదా, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్మణ వేదము అని. ఆ వేదాలలో రకరకాలైనటువంటి శాఖలు కూడా ఉన్నాయన్నమాట. ఆ శాఖలు ఇలా వేదాలకు సంబంధించిన వివిధ శాఖలు వివిధమైనటువంటి ఋషులకు దొరికాయి. ఇలా దొరికిన వారు ఆయా శాఖలకు వారు ఋషులుగా తరువాతి కాలంలో ప్రభాసించారు. అంటే వారు ఆయా శాఖలకు వారు ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా ఖ్యాతిని పొందారన్నమాట. అనంతరము వేదయుతులై ప్రయాగనందున్న విష్ణువును చేరి వేదాలను తెచ్చామని చెప్పారు. విష్ణువాజ్ఞపై ఆ సమస్త వేదాలను స్వీకరించిన బ్రహ్మ ఆ శుభవేళను పురస్కరించుకొని దేవతలతోనూ ఋషులతోనూ కూడిన వాడై అశ్వమేధ యాగాన్ని ఆచరించాడు. అశ్వమేధ యజ్ఞానంతరం సమస్త దేవతలందరూ కూడా శ్రీహరిని ఇలా ప్రార్థించారు. ఓ దేవాదిదేవ జగన్నాయక, అత్యంత సంతోషదాయకమైన ఈ సమయంలో మాకు వరప్రదాతవై మమ్మల్ని కాపాడావు. హే లక్ష్మీనాథ, నీ అనుగ్రహం వల్లనే బ్రహ్మ తాను నష్టపోయిన వేదాలను ఈ స్థలంలో పొందగలిగాడు. కాబట్టి నీ దయ వలన ఈ చోటు లోకములో సర్వశ్రేష్టమైనది, నిత్యము పుణ్యవర్ధకమైనది, ఇహపర సాధకమైనదిగాను అగుగాక. అదేవిధంగా ఈ కాలము మహాపుణ్యవంతమైనది, బ్రహ్మహత్యాది పాతకాలను సైతం తొలగించేది, అక్షయ ఫలమైనది అయ్యేట్టుగా కూడా వరాన్ని అనుగ్రహించమని దేవతలు విష్ణు భగవానుని కోరారు. దానికి ఆ విష్ణుమూర్తి మందహాసము చేస్తూ ఇలా అంటున్నారు. ఓ దేవతలారా, మీ అభిప్రాయం నాకు సమ్మతమైంది. మీ ఇష్ట ప్రకారమే ఈ క్షేత్రం నుండి బ్రహ్మక్షేత్రం అనే పేరున ప్రఖ్యాతి వహించును. అనతి కాలంలోనే సూర్యవంశీయుడైన భగీరథుడు ఈ క్షేత్రానికి గంగను తీసుకొని వస్తాడు. ఆ గంగ సూర్యసుత అయిన కాళింది ఈ పుణ్యస్థలిలోనే సంగమిస్తాయి. బ్రహ్మాదులైన మీరందరూ నాతో కూడుకున్నవారై ఈ తావుననే మీరు స్థిరనివాసులవుదురుగాక. ఇది తీర్థరాజముగా ఖ్యాతి వహించునుగాక. ఈ నెలవునందు ఆచరించే జప తపో వ్రత యజ్ఞ హోమ అర్చనాదులు అనంత పుణ్యఫలదాలై నా సాన్నిధ్యమును అందించునుగాక. అనేకానేక జన్మకృతాలైన బ్రహ్మహత్యాది ఘోర పాతకాలు ఈ క్షేత్ర దర్శనం చేతనే నశించిపోతాయి. ఇక్కడ నా సామీప్యములో మరణించిన వాళ్ళు నాయందే లీనమై మరుజన్మ లేనివారవుతారు. ఎవరైతే ఈ తీర్థంలో స్థిరచిత్తులై పితృకర్మలను ఆచరిస్తారో వాళ్ళ పితరులు నా సారూప్యాన్ని పొందుతారు. ఇక్కడ ఆ విష్ణు భగవానుడే స్వయంగా దేవతలకు చెబుతున్నారు చూడండి. ప్రయాగలో ఎవరైతే వారి యొక్క పితృకార్యాలను చేస్తూ ఉంటారో వారు ఆ పితరులందరూ కూడా తన యొక్క సాన్నిధ్యాన్ని పొందుతారు అని చెప్పారు. ఇక్కడ విష్ణు భగవానుడే చెబుతున్నాడు, ఎవరైతే ఆ ప్రయాగ తీర్థంలో స్థిర చిత్తంతో పితృకర్మలను ఆచరిస్తారో, అంటే పితృశార్థాలు వంటి కార్యక్రమాలను ఎవరైతే స్థిరచిత్తులై ఆచరిస్తారో వాళ్ళ పితరులు నా సారూప్యాన్ని పొందుతారు. అంటే ఆ విష్ణు భగవానుని సన్నిధానానికి చాలా దగ్గరగా వెళ్తారనమాట. ఓ ఋషులారా, శ్రద్ధగా వినండి. నేను సర్వకాల సర్వావస్థలలో కూడా ఈ బదరీవన మధ్యంలోనే విడిది చేసి ఉంటాను.
అంటే ఆయన ఎప్పుడు ఎల్లవేళలా కూడా ఆ ప్రయాగ ప్రాంతంలోనే ఉంటారట. ఇతర క్షేత్రాలలో సంవత్సరాలలో తపస్సు చేయటం వల్ల ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో ఒక్కరోజు తపస్సుతోనే పొందవచ్చు. ఈ తీర్థ దర్శన మాత్రం చేతనే సర్వులు తమ పాపాలను పోగొట్టుకున్నవారవుతారు. ఇలా ఉపదేశించి శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దేవతలకు వరప్రదానము చేసి బ్రహ్మదేవునితో కలిసి అంతర్హితుడయ్యాడు. అంటే ఆయన అదృశ్యమయ్యారట. తరువాత ఇంద్రాది దేవతలందరూ కూడా తమ తమ అంశలను ఆ క్షేత్రంలో విడిచి తాము కూడా అదృశ్యులయ్యారు. ఓ పృథునుపాల, ఆ బదరీవన యాత్ర దర్శనాదుల చేత మానవులెంతటి పుణ్యాన్ని పొందగలరో అంతటి పుణ్యాన్ని కూడా ఈ కథా శ్రవణం మాత్రం చేతనే పొందగలరు అని చెప్పి ఆగాడు నారద మునీంద్రుడు. ఇంతటితో 17వ రోజు పారాయణము సమాప్తము. మీకు ఈ 17వ రోజు పారాయణము వీడియో నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఆల్.